కాకినాడ జిల్లాలో ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైనట్లేనా? మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. 4 ఏళ్ల తర్వాత పద్మనాభం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అభిమానులకు ఆహ్వానాలు పంపారు. కొద్ది రోజులుగా వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా అభిమానులతో ముద్రగడ ఏం చెప్తారు? అసలు పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా? ఉంటే పోటీ చేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు జిల్లావాసులు. 2009 తర్వాత ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ కి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత ముద్రగడ నుంచి ఆహ్వానం రావడంతో అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాకినాడ జిల్లాలో ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైనట్లేనా? మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన రాబోతున్నారా? సిచ్యువేషన్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముద్రగడ కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒక పండగ నూతన సంవత్సరం వేడుకలో భాగంగా ముద్రగడని కలిసేందుకు పూర్తి స్థాయిలో అందరూ కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం మనం ముద్రగడ ఇంటి దగ్గర ఉన్నాము. అందరూ కూడా అంటే నూతన సంవత్సర విషయం చెప్తూనే వాళ్ళకు ఒక కొత్త ఉత్సాహం, అంటే రాజకీయంగా రీఎంట్రీ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక క్లారిటీ కూడా ఈ రోజు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ముద్రగడ వర్గీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇంటికి వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం కలిసి విషెస్ చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. గత కొద్ది కాలంగా అంటే మన 2009 నుంచి కనుక చూసుకుంటే కనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ముద్రగడ పద్మనాభం దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఏ పార్టీ వైపు కూడా ఆయన చూడలేదు, ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. అయితే మనకు కనుక చూసుకుంటే కనుక గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏ నూతన సంవత్సర వేడుకలు కూడా జరిపించలేదు. కేవలం అంటే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందరికీ కూడా ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ముద్రగడని కలిసి తమ అభిప్రాయాన్ని కానీ లేకపోతే తన ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ వర్గీయులతో అందరితోటి కూడా కలిసేందుకు మాట్లాడేందుకు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే మనం విజువల్స్ రూపంలో చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం అంటే ఇంటికి వచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటే పొలిటికల్ రీఎంట్రీ అనే అంశంపై ఇది అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్తున్నాం. అయితే ముద్రగడ పద్మనాభం కనుక గత 2 రోజుల నుంచి కనుక అధికార పార్టీ వైసీపీ వైపు వాస్తవాక్యం ఉంటుంది. ఇది పట్టుపండి పోటీ చేస్తారా, లేకపోతే పిట్టపల్లి పోటీ చేస్తారా, పండపల్లి ఈ 3 చోట్ల నుంచి ఎక్కడి నుంచి పోయి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కొనసాగింది. అయితే పట్టుపండి పోటీ చేసే ముద్రగడ సమయంలో ఇది పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇది కర్దాపురం కానీ శ్రీకాకుళం ఇంకా పోటీ చేస్తే ముద్రగడ గట్టిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుందని కూడా మనం చెప్పి చేస్తున్నాము. అయితే ప్రస్తుతాన్ని దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే కనుక అంటే కిర్లంపూడి తమ నివాసం దగ్గరికి అయితే మాత్రం ఒక్కొక్కరుగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. చేరుకొని వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వర్గాలకు సంబంధించిన నాయకుల కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పొలిటికల్ రీఎంట్రీ రావాలి, మీరు ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని చెప్పి ముద్రగడని అయితే మాత్రం తమ అభిప్రాయాన్ని అయితే మాకు తెలియజేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ కూడా అంటే ఏ విధంగా రాబోతున్నారు అంటే ప్రస్తుతానికైతే మాత్రం మనం వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.